అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనిల్ రైతు బడి. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉన్నాం. మనతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ ర్యాబ్కి స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయంట, క్లారిఫై చేద్దాం. వస్తాం. గుడ్ మార్నింగ్ సార్. మీకు ఎలాంటి డౌట్స్ ఉంది? ఈ 2026 సంవత్సరంలో ఆయిల్ పామ్ అనే ఆర్చర్డ్ రైతులు పండించాలనుకున్నప్పుడు దీనివల్ల ఎట్లాంటి సబ్సిడీస్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది అంటే రైతులకి వస్తున్నాయి. మళ్ళీ ఈ ఆర్చర్డ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి పండించడానికి రైతులకి ఎట్లాంటి ఈ సబ్సిడీస్ ని అంటే అవసరం ఉపయోగించేటప్పుడు ఎట్లాంటి ఈ డాక్యుమెంట్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు, అంటే ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ స్కీమ్స్ వల్ల. మళ్ళీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది ఎట్లుంటుంది అంటే అండర్ గ్రౌండ్ సిస్టమ్, రింగ్ సిస్టమ్ అనేది చెప్పండి. అంటే ఈ ఆర్చర్డ్ నుంచి వచ్చే అంటే ఒక ప్లాంట్ కి ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ప్లాంట్ ఒక ప్లాంట్ కి ఎంత డబ్బులు నర్సరీ నుంచి తీసుకోవడానికి, మళ్ళీ ఈ ఆర్చర్డ్ అంత ప్రాసెసింగ్ అంటే అంత హార్వెస్ట్ టైంకి వచ్చినాక ఎంత ఇన్కమ్ అంటే ఎంత ప్రాఫిట్ అనేది రైతు చేతిలోకి వస్తున్నదని మాకు చెప్పండి. ఓకే, మనందరికి తెలుసు ఇప్పుడు ఆయిల్ పామ్ అనేది చాలా డిమాండ్ ఉన్న పంట. ఇందులో దొంగల బెడద అనేది ఉండదు, కోతుల బెడద ఉండదు. ఎన్ని వరదలు వచ్చినా వాన వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగదు. అదేవిధంగా ఇది ఒక్కసారి వేస్తే 30 సంవత్సరాల పంట. అదేవిధంగా ఇప్పుడు రైస్ వేసినాం అనుకో, ఇప్పుడు ప్యాడీ అది ఒక ఎకరం వేస్తే మనం పామ్ ఆయిల్ 5 ఎకరాలు వేసుకోవచ్చు మన వాటర్. అదేవిధంగా ఇది చాలా డిమాండ్ ఉన్నది, మార్కెట్ మనకు కావాల్సిందే మార్కెట్. ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండదు ఇందులో. నేరుగా మన అకౌంట్లోనే డబ్బులు పడతాయి, రైతు అకౌంట్లోనే. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వేయాలనుకున్న రైతులకి ఏమేమి కావాలంటే అప్లికేషన్, పట్టదారి పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ ఇది. అదేవిధంగా వాటర్ సోర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ల్యాండ్ సోర్స్ వాటర్ అనేది ఇప్పుడు బాయ్ అయిన ఉండాలి, బోర్ అయిన ఉండాలి, ఈ రెండిట్లు ఏదైనా ఉండాలి. అదేవిధంగా ల్యాండ్ సోర్స్ అంటే వాన వస్తే నీళ్ళు నిలవకూడదు, ఎండ వస్తే నీళ్ళ పడకూడదు. అలాంటి సాయిల్ తప్ప అన్ని సాయిల్ సూటబుల్ లేదు దీనికి. చాలా మొండి మొక్క ఆయిల్ పామ్ అనేది. అదేవిధంగా సబ్సిడీకి వస్తే మనకి మొక్కకి 200 రూపాయలు పడుతుంది. మన రైతు వచ్చేసి 20 రూపాయలు కట్టుకోవాలి. 180 రూపాయలు గవర్నమెంట్ పే చేసుకుంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి 57 మొక్కలు పడతాయి. అది ట్రయాంగిల్లో అయితే, స్క్వేర్లో అయితే 50 మొక్కలు పడతాయి. అదేవిధంగా ఒక డీడీ అమౌంట్ వచ్చేసి ఒక ఎకరానికి 1140 రూపాయలు కట్టాలి ఒక రైతు. మనకి డ్రిప్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 90% సబ్సిడీ ఉంటుంది, 10% జిఎస్టీ కట్టుకోవాలి రైతు. అదేవిధంగా సన్నకారు చిన్నకారు రైతు ఉంటాడుగా 5 ఎకరాల లోపు, అదేవిధంగా బీసీ వాళ్ళు అయితేనే 80% సబ్సిడీ ఉంటుంది, 20% కట్టుకోవాలి. ఓసీ వాళ్ళు వచ్చేసి 70% సబ్సిడీ ఉంటుంది, 30% కట్టుకోవాలి. అదేవిధంగా మన ఎరువులకి మెయింటెనెన్స్ కానీ గవర్నమెంట్ ఒక ఎకరానికి వచ్చేసి 4200 ఇస్తుంది. అట్లా 4 సంవత్సరాలు ఇస్తుంది. ఈ మొత్తం మనకి మొక్కలకు వచ్చేసి, డ్రిప్కి వచ్చేసి, ఎరువులకు వచ్చేసి ఒక ఎకరానికి 4 సంవత్సరాలకి 46,250 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. సార్, ఇప్పుడు ఆర్చర్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి నర్సరీ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. సో నర్సరీకి ఎట్లాంటి వెరైటీస్ ప్రిఫర్ చేసుకోవాలి, మళ్ళీ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఒక నర్సరీ అనేది, మనకి సీడ్లింగ్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి? మనకి స్ప్రౌట్స్ అంటారు దీన్ని. స్ప్రౌట్స్ అయితే ఇండోనేషియా, మలేషియా నుంచి మనకు వస్తాయి. మనకు వచ్చిన తర్వాత మనకి ప్రైమరీ నర్సరీ, సెకండరీ నర్సరీ రెండు ఉంటాయి. ప్రైమరీ నర్సరీలో 3 మంత్స్ పెంచుతాం. ఈ సెకండరీ నర్సరీ వచ్చేసి 7 to 8 మంత్స్ పెంచిన తర్వాత సంవత్సరం మొక్కలు మనకి రిలీజ్ చేస్తారు ఫార్మర్కి. మొత్తం గ్రేడింగ్ చేసే ఉంటాయి మొక్కలు. అదేవిధంగా ఇప్పుడు రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, హైట్ వచ్చేసి 1 మీటర్ నుంచి 1.5 మీటర్ హైట్ ఉండాలి మొక్క. అదేవిధంగా ఫంక్షనల్ లీవ్స్ 12 నుంచి 13 లీవ్స్ ఉండాలి. అదేవిధంగా గిట్ సైజ్ వచ్చేసి 25 సెంటీమీటర్స్ కాండం సైజ్ వచ్చేసి ఉండాలి. ఇంకా అదేవిధంగా మనకి రైతు నాటుకోవాలంటే పొలంకి వచ్చిన తర్వాత మొత్తం వాటరింగ్ ఇవ్వాలి, కాండం మొత్తం తడిచేటట్టు ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు 9 మీటర్ ఇంటూ 9 స్పేసింగ్ ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి 57 మొక్కలు పడతాయి. పిట్టు సైజ్ వచ్చేసి 2 ఫీట్లు, ఎటు చూసినా 2 ఫీట్లు ఉన్నారు, 2 ఇంటూ 2 ఇంటూ 2. అందులో ఏమేమి వేసుకోవాలి అంటే ఫర్టిలైజర్స్, డిఏపి 200 గ్రాములు, నీమ్ కేకు, 4-8 గుల్కలు అని దొరుకుతాయి. ఇవన్నీ వేసుకొని మొక్క నాటుకోవచ్చు. మొక్క నాటుకున్న తర్వాత ఒక 1 మీటర్ పాదులు తీసుకోవాలి. పాదులు తీసుకొని వాటరింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మొక్క నాటిన 12 నుంచి 18 నెలల నుంచి మనకి పొత్తులు అనేవి స్టార్ట్ అవుతాయి. దాన్ని అబ్లేషన్ అని అంటారు. ప్రతి మొక్కకి
ఆ అబ్లేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. 30 నెలల దాకా తీసుకోవాలి. అది తీసుకుంటేనే మన కాండం సైజు చెట్టు అనేది ఎదుగుదల చాలా బాగుంటుంది. అదేవిధంగా 30వ నెల నుంచి ఉంచితే 36 నెలల నుంచి హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్టిలైజర్స్ ఏమేమి వేయాలంటే యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పొటాషియం ఇవి ఉంటాయి. యూరియా వచ్చేసి ఫస్ట్ సంవత్సరంలో 870 గ్రాములు వేస్తారు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 1250 గ్రాములు వేస్తారు. ఎంఓపి వచ్చేసి పొటాషియం వచ్చేసి 670 గ్రాములు వేస్తారు. ఇది ఫస్ట్ సంవత్సరం. ఇది 4 దశలుగా వాడుకోవాలి. అదేవిధంగా న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో, మెగ్నీషియం, బోరాన్. మెగ్నీషియం వచ్చేసి 125 గ్రాములు, బోరాన్ వచ్చేసి 25 గ్రాములు. ఇవి 6 నెలలకు ఒకసారి వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చేసి దీన్ని డబుల్ వేసుకోవాలి. 3వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల దాకా ఇప్పుడు యూరియా వచ్చేసి 2700 గ్రాములు వేసుకోవాలి. అదేవిధంగా సూపర్ వచ్చేసి 3800 గ్రాములు వేసుకోవాలి. అదేవిధంగా పొటాషియం వచ్చేసి 2000 వేసుకోవాలి. ఇది 4 దశలుగా వాడుకోవాలి. మెగ్నీషియం వచ్చేసి 500 గ్రాములు, బోరాన్ వచ్చేసి 100 గ్రాములు. సార్ ఇప్పుడు ఆయిల్ పామ్ తో ఎట్లాంటి ఇంటర్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు మనం? ఇంటర్ క్రాప్ వచ్చేసి ఫస్ట్ సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఒక వరి తప్ప అన్ని పంటలు సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు మొక్కజొన్న కానీ, కాటన్ కానీ, మేజ్ కానీ, ఇంకా చిల్లీ కానీ, ఇలాంటి పంటలు ఒక మీటర్ వదిలేసి చెట్టు కానించి ఏ పంటలైనా వేసుకోవచ్చు ఒక వరి తప్ప. ఇప్పుడు ఆయిల్ పామ్ నుంచి వేరే వేరే క్రాప్స్ కి ఏం డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి? ఇంకా 3-4 సంవత్సరం తర్వాత ఏమేమి పంటలు వేసుకోవాలి అంటే ఇప్పుడు కొక్కో కానీ, ఒక్క కానీ, జాజికాయ కానీ, పసుపు కానీ, పెప్పర్ కానీ అలాంటివి వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగిన డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్యాడీ ఉంది. ప్యాడీకి నార్మల్గా మనకు 30,000-40,000 మిగులుతాయి అంతే. ఇప్పుడు మేజ్ ఉంది, మేజ్ కూడా అంతే 40,000-50,000 మిగులుతాయి. చిల్లు ఉంది, ఒకసారి హైప్ ఉంటుంది, ఒకసారి తగ్గిపోతుంది, మొత్తానికి ఫెయిల్ అవుతుంది క్రాప్ వైరస్ వస్తే. ఇదేంటంటే ఒక్కసారి వేస్తే 30 సంవత్సరాల పంట. మనకి ఇప్పుడు ఇవాళ రేట్ వచ్చేసి జూన్ రేట్ వచ్చేసి 23,783 రూపాయలు ఉంది. అంటే యావరేజ్గా మనకి 10 టన్నులు వేసుకున్న 2,30,000 చిల్లర అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన ముదిగొండ మండలంలో 15 నుంచి 6 టన్నులు తీస్తున్నారు. అంటే మనకి 3 లక్షల దాకా వస్తుంది ఇన్కమ్. అంటే యావరేజ్గా ఒక మొత్తం పెట్టుబడి పోయినా 2 లక్షల రూపాయలు మనకు మిగులుతాయి. సార్ ఇప్పుడు హార్వెస్ట్ టైం వచ్చినాక ఎట్లా ఏ టెక్నిక్ తో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు? మాన్యువల్ గానా లేకపోతే మెషిన్స్ తోనా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 30 నుంచి 36 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది గెలలు. మనకు ఒక ఎఫ్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. మన కంపెనీ నుంచి ఎఫ్ కోడ్ ఇస్తాము. అదేవిధంగా ఎట్లా హార్వెస్టింగ్ చేసామంటే చిజిల్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న చెట్లకు అయితే చిజిల్స్ ఉంటాయి, నార్మల్గా ఇట్లా పొడుస్తారు. అదేవిధంగా ఇప్పుడు 10 సంవత్సరాలు అయితేనే పోల్స్ ఉంటాయి, అల్యూమినియం పోల్స్ ఉంటాయి. దాంతో హార్వెస్టింగ్ చేసి మనకి డైరెక్ట్ మన కలెక్షన్ సెంటర్లు ఉంటాయి, ప్రతి మండలానికి కలెక్షన్ సెంటర్లు ఉంటాయి. అక్కడ పోయి వే బ్రిడ్జ్ పెట్టుకొని కాంటా స్లిప్ ఇస్తే మనకి 3 రోజులకే అమౌంట్ పడుతుంది. డైరెక్ట్ రైతు అకౌంట్లోనే డబ్బులు పడతాయి. ఎలాంటి దళారు వ్యవస్థ ఉండదు ఇందులో. ఇప్పుడు ఈల్డింగ్ ఎంత ఉంటుంది ఆయిల్ పామ్ నుంచి? యావరేజ్గా 10 టన్నులు వేసుకోండి. ఇప్పుడు 15 నుంచి 20 టన్నులు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మన మెయింటెనెన్స్ బట్టి మన ఈల్డింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మనం నాటే ఆయిల్ పామ్ మొక్క మన రాబోయే తరాల బంగారు భవిష్యత్తుకు పునాది. రైతు చేతికి ప్రతి నెల కాసులు కురిపించే అక్షయ పాత్ర మన పామాయిల్ తోట. తరతరాల లాభాల పంట మన ఆయిల్ పామ్ తోట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.